నమస్తే. ఓంకారమును నాభి నుంచి పైకి హృదయం నుంచి తల ఆ పైకి పరమాత్మ పైకి జపించాల్సి ఉంటుంది. గాలిని పీల్చుకొని నాభిలోకి వదులుతూ ఓంకారమును జపించాల్సి ఉంటుంది. కింద నాభి దగ్గర ఆ, ఇక్కడ ఊ, ఇక్కడ ఇది జపించేటప్పుడు పలుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉండాలి. ఈ సైలెంట్ ఓంకు మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుందో మీరు అంతగా దేవుని యొక్క శక్తి మీరు తీసుకుంటూ ఉంటారు. ప్లస్ అదే విధముగా మీరు దేవునితోనూ ఏకమై ఉంటారు. ఈ ఓంకారానికి మధ్యలో గ్యాప్ ఎప్పుడు ఉండే కొద్దీ మీరు నిశ్చల స్థితి సమాధి స్థితులకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఓంకారమును నిమ్మలంగా నిదానముగా చేయాలి. మళ్ళీ ఓంకారానికి మధ్యలో ఖాళీ స్థలం గ్యాప్లో ఉండాలన్నమాట. ఉదాహరణకు ఇలా చేద్దాం. ఇలా నిదానముగా చేయాల్సి ఉంటుంది సార్. ఓంకారం చెప్పిన తర్వాత మీరు ఎంతసేపు కాబట్టి అంతసేపు సైలెంట్గా ఉండాలి. ఎంత సైలెంట్గా మీరు మీ ఆలోచనలన్నిటిని వదిలేయడం మొదలు పెడతారో మీరు నిర్మలమైన స్థితికి వస్తారు. ఇలా ఎటువంటి ఆలోచన లేని స్థితిలో మీరు ఉంటారన్నమాట. అప్పుడు మీకు తెలియకుండానే ఆ దైవశక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. దీన్ని గమనించవచ్చు కూడా. మీకు ఎంతసేపు కాబట్టి అన్ని ఓంకారాలు చెప్పచ్చు. కొందరు ఆ ఊ ఓంతో చేస్తారు, కొందరు ఓ ఊ ఊంతో కూడా చేస్తారు, అంటే ఓం చేస్తారు, కొందరు ఆ ఊం అని చేస్తారు. అది మీ ఇష్టం. ఆ ఊం అంటే 3 చోట్లగా పలుకుతుంది. ఓం అని ఓమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పలకడం వల్ల కూడా మంచిది. కాకపోతే ఈ నాభి దగ్గర ఎక్కువగా పలకదనమాట ఓం అనేది. ఆ ఊం ఈ 3 అక్షరాలు కలిపితే ఓం. కాబట్టి మీరు ఓంకారమును చేయండి ప్రతిరోజు.
మీరు భగవంతుని యొక్క దీవెనలు, ఆశలను, ఆయన యొక్క శక్తిని తీసుకోండి. ఆయన హృదయములో స్థానం సంపాదించండి. ఓం నమో వెంకటేశ. జై గణేశ.